హాయ్ ఫ్రెండ్స్, కర్ణుడు కవచకుండలాన్ని దానం చేశాక ఇంద్రుడు తనకి ఒక వరాన్ని ఇస్తాడు. కర్ణుడు ఆ వరంతో తనకి ఒక అస్త్రాన్ని ఇవ్వమని అడుగుతాడు. ఇంద్రుడు శక్తి అస్త్రాన్ని ప్రసాదించి అది ఎవరిపై ప్రయోగిస్తే వాళ్ళు మరణిస్తారు అని చెప్తాడు. ఇక కర్ణుడు ఈ శక్తి అస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగించడం కోసం దాచి ఉంచుతాడు. శ్రీకృష్ణుడికి తెలుసు అర్జునుడు మరణిస్తే పాండవులు ఓడిపోతారని. అందుకోసమే పాండవులు కాకుండా ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవాలి. అలాగే కర్ణుడు కూడా శక్తి అస్త్రాన్ని అర్జునుడిపై తప్ప ఎవరిపై ప్రయోగించకూడదు అనుకుంటాడు. శ్రీకృష్ణుడు ఈ అస్త్రాన్ని కర్ణుడు ఖచ్చితంగా వేరే వాళ్లపై ప్రయోగించేలా చేయాలని, ఘటోత్కచుడిని కురుక్షేత్రంలో పాండవుల కోసం యుద్ధం చేయాలని కోరుకుంటాడు. అలాగే ఘటోత్కచుడు కురుక్షేత్రంలో దిగి భీకర యుద్ధం చేస్తాడు. ఎలా అంటే ఘటోత్కచుడు చనిపోకపోతే కౌరవులు ఓడిపోతారు అనేంతగా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణుడు శక్తి అస్త్రాన్ని ప్రయోగించి ఘటోత్కచుడిని చంపుతాడు. అలా పాండవుల్ని గెలిపించడం కోసం ఘటోత్కచుడు తన ప్రాణాలని కోల్పోతాడు. ఇంతకీ ఘటోత్కచుడు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి.